హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీరంతా బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు మన ఛానల్లో గొడ్డు కారం చేసుకుంటాను. దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా ఎండుమిరపకాయలు తీసుకోవాలి. అప్పుడు గిట్ట నిండా ఎండుమిరపకాయలు తీసుకున్నాము. ఈ తోడలన్నీ తీసేసుకోవాలి. తోడలన్నీ తీసిన తర్వాత ఈ విధంగా మజ్జిగ తుంచేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ మీద పెట్టుకోవాలి. మనం మిరపకాయలు వేపేటప్పుడే కొంచెం నెయ్యి వేసుకొని వేపుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు మిర్చి జార్లకు తీసేసుకోవాలి. మిరపకాయలు ఈ కారంలోకి సరిపడినంత ఉప్పు వేసేసుకోవాలి. కళ్ళు ఉప్పు వేసేసుకుంటున్నాం. 2 స్పూన్లు ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. మిక్సీ పట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు తెల్లగడ్డలు వేసేసుకోవాలి. అంటే తెల్లపాయలు ఎడగొట్టి పొట్టు ఏం తీయకుండా వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. తెల్లగడ్డలు వేసిన తర్వాత ఇది ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. వేడి అన్నం వండుకొని ఆ అన్నంలో కారం వేసేసుకొని ఈ గొడ్డు కారం వేసేసుకొని నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎంతో టేస్టీగా ఉండే గొడ్డు కారం రెడీ అయింది. మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని ఎలా ఉందో మా కామెంట్లో పెట్టండి. లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.